గ్రంథం ఇంకొకసారి చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం జకర్యా గ్రంథం 6వ వచనం. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం. చేతులు పైకి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో మన శక్తి చేత, మన బలము చేత, మన తెలివి చేత, మన జ్ఞానము చేత ఏదైనా సాధించాలనుకుంటాం. మనం ఏదైనా సాధించాలి. మన ముందు సమస్య కావచ్చు, లేదు మన ముందు ఉన్నటువంటి ఇబ్బందులే కావచ్చు, మన ముందు ఉన్నటువంటి కష్టాలు నష్టాలే కావచ్చు, వీటిని మన శక్తి చేత, బలము చేత, జ్ఞానము చేత వీటిని జయించాలని ఎన్నో సందర్భాల్లో మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వినండి, ఎన్నో సందర్భాల్లో మనం ప్రయత్నాలు చేస్తాం. ఎందుకు? జ్ఞానం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, తెలివి ఉంది. గనుక వీళ్ళ ఆ సమస్యను నేను జయించాలి, ఆ సమస్యను నేను ఓడించాలి, ఆ కష్టాన్ని నేను జయించాలి, ఆ నష్టాన్ని నేను జయించాలని ఎన్నో విధాలుగా మన శక్తిని, మన బలాన్ని, మన జ్ఞానాన్ని అనేక సందర్భాల్లో ప్రయోగిస్తాము, వాడుకుంటాము కూడా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు జెరుబ్బాబెలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. జెరుబ్బాబెలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎన్నో సందర్భాలలో తనకి ఒక సమస్య ఎదురైంది. ఏమిటి ఆ సమస్య అంటే, ఎటు వెళ్ళుచున్నా ఒక పర్వతము ఎదురొస్తూ ఉండేది, గొప్ప పర్వతము. సమస్యలు అనేది మనిషి జీవితంలో ఆటోమేటిక్గా సంభవిస్తూ ఉంటాయి. పర్వతము లాంటి సమస్య. పర్వతము స్థిరముగా ఉంటుంది. పర్వతాన్ని ఎవరు కదిలించలేరు. మీరేనండి, కొండలైనా కదిలించగలుగుతారు, కానీ కొండలైన గుంటలు చేసి లోయలుగా మారుస్తారేమో, కానీ పర్వతాన్ని ఎవరు కదిలించలేరు. ఇప్పుడు హిమాలయ పర్వతాలని, ఆ పర్వతాన్ని ఎవరు కదిలించగలుగుతారండి? అంటే అంత స్థిరముగా ఉంటుంది పర్వతము, అంత గట్టిగా ఉంటుంది, అంత బలముగా ఉంటుంది. ఈ పర్వతము లాంటి సమస్య, అంటే స్థిరమైన సమస్య, బలమైన సమస్య మన జీవితంలో ఎదురైనప్పుడు, మన బ్రతుకులో సంభవించినప్పుడు, ఎన్నో సందర్భాల్లో ఈ పర్వతాన్ని దాటాలని, ఈ పర్వతాన్ని ఓడించాలని, ఈ సమస్య నుంచి బయటపడాలని జెరుబ్బాబెలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ తన శక్తి చేత, బలము చేత, తన తెలివి చేత, తన జ్ఞానము చేత తాను ఆ పర్వతాన్ని జయించలేకపోయాడు. ఆమెన్. చేతుల బయటికి అడిగాలి చెప్తున్నా, హల్లెలూయా. ఆ పర్వతాన్ని తాను జయించలేకపోయాడు, ఆ పర్వతాన్ని ఓడించలేకపోయాడు. వినండి, అలాంటి సమయంలో ఆ పర్వతాన్ని జయించుటకు, మీరు గమనించండి, ఆ పర్వతాన్ని జయించుటకు ముందుకెళ్తున్నాడా, ఆ పర్వతము అడ్డుబండగా వస్తుంది. ఎలా వస్తుందండి? ఆ పర్వతము ముందుకెళ్ళే సమయంలో ఎలా వస్తుంది? అడ్డుబండగా వస్తుంది. ఆమెన్. చూడండి, ఈ రోజున కొంతమంది అంటారండి, నేను చదువుకున్నానండి, నేను చదువుకున్నటువంటి చదువుల విషయంలో జాబుకి వెళ్ళాక ఏదో ఒక ఆటంకం వచ్చింది, ఏదో ఒక అడ్డుబండ వచ్చిందని చెప్తారు. మరి కొంతమంది చెప్తారు, ఏమంటే మాకు ఇల్లు కట్టుకోబోతున్నాం, స్థలం కొనుక్కున్నాం, ఆ ఇల్లు కట్టుకునే సమయంలో ఏదో ఒక ఆటంకం వచ్చింది, అడ్డుబండ వచ్చింది, ఆ ఇల్లు అంతటితో ఆగిపోయిందని చెప్తారు.
మరి కొంతమంది చెప్తారు, ఏమో నేను బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి, బాప్తిసం తీసుకొని ఇంకా దేవుని బిడ్డగా మారాలనుకున్న సమయంలో ఏదో ఒక ఇంట్లో ఒక పెద్ద సమస్య వచ్చింది, అడ్డుబండ వచ్చింది, అందువలన నేను ఆగిపోయినని చెప్తారండి. అందువల్ల నేను ఆ అడ్డుబండ వల్ల నేను ఆగిపోయానని చెప్తారు. ఆ సమస్య వల్ల నేను ఆగిపోయానని చెప్తారు. ఆ కష్టం వల్ల నేను ఆగిపోయానని చెప్తారు. ఆ నష్టం వల్ల ఆగిపోయానని చెప్తారు. అడ్డుబండలు మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో వస్తాయండి. పెద్దలు అంటారు, నోటి దాకా వచ్చిందండి, నోట్లోకి వేసుకునే సమయం కల్లా సాతాను వచ్చి దొంగ దెబ్బ కొట్టాడండి. చేతి పొలం బాగా పండిందండి, చేతిలో ఉన్నటువంటి పొలం బాగా పండుతూ వచ్చింది. ఆ పొలము పంట చేతికి వచ్చే సమయంలో భయంకరమైన వర్షం పడిందండి, అడ్డుబండలు వచ్చినాయి అని చెప్తారండి. నేను బాగా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అండి, ఆ ప్రార్థన దొంగిలించుకుంటూ ఆత్మీయ వెతుకుతున్న సమయంలో కుటుంబంలో కొన్ని అడ్డుబండలు ఆటంకాలు వచ్చి పరిస్థితులన్నీ చేయి జారిపోయినాయి అని చెప్తారండి. ఇలాంటి మన దైవానంద జీవితంలో ఎన్నో సమస్యలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదండి, ఎన్నో అడ్డుబండలు మన జీవితంలో సంభవించినప్పుడు ఏమండి మనం ఏం చేస్తాం? ఒక్కసారి మన శక్తిని జ్ఞాపకం చేసుకుంటాం, ఒక్కసారి మన బలాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఒక్కసారి మన జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఒక్కసారి మన తెలివిని జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తుంది తెలుసండి? ఎన్నో సందర్భాలలో మనం ప్రయత్నాలు చేస్తాం, కానీ మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి, కానీ సఫలపరచబడవు. ఆమేన్. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి జీవితంలో దేవుని నమ్ముకున్న వ్యక్తి అండి. ఇతను రక్షణ పొందినటువంటి వ్యక్తి, దేవుని కొరకు ఒక సజీవ సాక్షిగా నిలబడుతున్న వ్యక్తి. జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి సామాన్యమైన మనిషి కాదండి. ఇలాంటి వ్యక్తి జీవితంలో ఎన్నో అడ్డుబండలు వచ్చి ఆ పర్వతం ఇతన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా, ఆ సమస్య వల్ల ముందుకు వెళ్ళనివ్వకుండా, ఆ కష్టం వల్ల ముందుకు వెళ్ళనివ్వకుండా, ఆ రోగం వల్ల ముందుకు వెళ్ళనివ్వకుండా, ఆ బాధ వల్ల ముందుకు వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తుంది. ఆమేన్. అప్పుడు మనకేమనిపిస్తుందండి? ఏంటి ఇంత ముందుకు వెళ్ళాలనుకుంటున్నామండి. ఒకళ్ళు చెప్తారు, ముందుకు వెళ్ళాలనుకుంటున్న సమయంలో వెళ్ళలేకపోతున్నామండి. ప్రార్థన చేసుకోవాల్సినటువంటి సమయంలో, ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడుతున్న సమయంలో ఏదో ఒక అడ్డుబండ వస్తుంది, వెళ్ళలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్నాము, కానండి పరిశుద్ధాత్మ దగ్గరకు వస్తున్న సమయంలో ఏదో ఒక బలహీనత అడ్డుబండగా వచ్చి ఆత్మను పొందలేకపోతున్నానండి, ఆత్మచేత నింపబడలేకపోతున్నానండి, ఆత్మచేత నేను అభిషేకించబడలేకపోతున్నానని అనేకులు చెప్తూ ఉంటారండి. అయితే దేవుని వాక్యం ఈ రోజున ఏమని సెలవిస్తుంది తెలుసండి? దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు మన ప్రత్యక్షము కాడండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పడితే ఎప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షము కాడండి. మనం అనుకుంటే ఎప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు అనుకుంటామండి. కాదండి, ఎప్పుడో ఒక సమయం వస్తుంది. ఆ సమయం దేవుడు జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షపరచబట్టం అంటే దేవుడు కనబడ్డాడని అర్థం. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్దాం, చేతులు చాపి హల్లెలూయా. దేవుడు ఆ జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు కనబడి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మీరు చదివిన వాక్యములు ఏమన్నా చూడండి. ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. ఏమన్నా అంటే, నీ శక్తి చేత బలము చేత కాక, ఏమన్నాడండి? నా ఆత్మ చేతనే కార్యము జరుగుతుంది. ఆమెను చెప్పు, చేతులు చాపి హుషారుగా చెప్పు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కార్యము జరుగుతుంది. ఆత్మ లేకుండా కార్యము జరగదండి. వినాలి. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ కార్యాలను జరిగిస్తుంది. అది ఏ కార్యమైనా కావచ్చు.
వివాహ కార్యమే కావచ్చు, రోగం అనే కార్యమే కావచ్చు, సమస్యలనే కార్యాలే కావచ్చు, ఇబ్బందులు విరుకులనే కార్యాలే కావచ్చు, అది ఏ కార్యమైనా కావచ్చు. వినండి, ఏ కార్యమైనా కావచ్చు, తప్పనిసరిగా దేవుని ఆత్మచేతను నింపబడ్డప్పుడు మాత్రమే కార్యము జరుగుతుంది. ఆత్మచేతను నింపబడకపోతే దేవుని కార్యము జరగదు. నీ జీవితంలో దేవుని కార్యం జరగాలండి. మన కార్యాలు మనం జరిగించుకోవటం పెద్ద విశేషమేం కాదండి. మన కార్యాలంటే ఉదయకాలం లాగానే భోజనం సిద్ధపరచుకోవటం, వస్త్రాలు ఉతుక్కోవటం, పనులకి వెళ్ళటం, రావటం, అవి మన సొంత కార్యాలు. అవి మన సొంత పనులు. అవి మన కార్యాలు మనం జరిగించుకోవడం పెద్ద విశేషమేం కాదండి. మనలో దేవుని కార్యము జరగాలి. ఏనండి, మనలో దేవుని కార్యము జరగాలి. మనలో దేవుని కార్యం ఎలా జరుగుతుంది చెప్పండి. మన తెలివి చేత, మన జ్ఞానము చేత, మన ఆలోచన చేత, మన సొంత నిర్ణయాల చేత మనలో దేవుని కార్యాలు జరుగుతాయి అంటారా? చెప్పండి, మీరు చెప్పండి. మనలో దేవుని కార్యాలు జరుగుతాయండి? ఎప్పటికీ ఎన్నటికీ జరగవు. ఆమేన్. వాక్యము సెలవిస్తుంది, నా ఆత్మచేతనే కార్యము జరుగుతుంది. దేవుని ఆత్మచేతను నింపబడితే, పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు ఆవరించబడి, నడిపించబడి ప్రార్థన చేస్తే, తప్పనిసరిగా దేవుని యొక్క ఆత్మచేత నీలో కార్యము జరుగుతుంది. ఆమె చెప్ప చేతులు చాపి దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేతులు చాపసారిగా పెద్దగా చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే, దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తే, నా ఆత్మ చేతనే ప్రతి కార్యం జరుగుతుందని ప్రభువు చెప్పాడండి. మరి ఈరోజు నీ జీవితంలో నీలోనికి పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చిందా? నువ్వు పొందుకున్నావా? నువ్వు నింపబడ్డావా? ఆలోచించు. మనం భక్తి ఎంతకాలం చేసావని కాదు కానండి, ఎన్ని రోజులు చేసావని కాదు కానండి, ఉపదేశముల నుండి సత్యాన్ని మనం ఒక్కరోజైనా గ్రహించి, ఆ ఉపదేశముల నుండి సారాంశాన్ని మనం గ్రహించగలిగినప్పుడే మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. ఆమేన్. చేతులు చాపి గట్టిగా చెప్దాం. మత్తయి సువార్తమానం చూడండి. యేసయ్య ఆత్మ చేత ఆయన ఏమేమి కార్యాలు చేశాడో చూద్దాం. మత్తయి సువార్తమానం బైబిల్ ఓపెన్ చేయండి. ఎన్నో సందర్భాల్లో దేవుడు ఈ మాట మనకు జ్ఞాపకం చేశాడు, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి. 12వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్తమానము దేవునికి స్తోత్రం చెప్దాం. మనంత పెద్దగా చెప్దాం. హల్లెలూయా. దేవుని ఆత్మ వలన యేసయ్య ఏం చేస్తున్నాడండి? మీరు చెప్పండి, ఏం చేస్తున్నాడు? దెయ్యములను ఎల్లగొట్టుచున్నాడు. దేవుని ఆత్మ చేత ఆయన సొంత తెలివి చేత, జ్ఞానము చేత, ఆయన శక్తి చేత, ఆయన బలము చేత ఏ పని చేయలేకపోతున్నాడండి. ఆయన బలము, ఆయన శక్తి దేవుని ఎదుట ఏర్పడదండి, నిష్ఫలము. దేవుని ఎదుట దేనికి పనికిరాదండి. ఈరోజున చూడండి, నువ్వు పరిశుద్ధాత్మన చేత నింపబడి పరిశుద్ధాత్మను పొందుకుంటే, దేవుని ఆత్మ నీలో క్రియ జరిగితే నువ్వు కూడా దేహాన్ని వెళ్ళగొడతావు, నువ్వు కూడా సమస్యల్ని వెళ్ళగొడతావు, నువ్వు కూడా రోగాన్ని వెళ్ళగొడతావు, నువ్వు కూడా ఏమండి గొప్ప కార్యాలు నీ ద్వారా ప్రభువు చేస్తాడు. అసలు పరిశుద్ధాత్మ నీలోనికి రాకపోతే నువ్వు దేహాన్ని వెళ్ళగొడతావు. పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి రాకపోతే దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? ఆత్మ కార్యాలు ఎలా జరుగుతాయండి? ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయో చెప్పండి అండి. ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయో చెప్పమంటారండి. ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయి అంటే, ఎర్ర సముద్రం ఇజ్రాయేల్ ప్రజలకు అడ్డుగా వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం ఎదుట ఎవరున్నారండి? మోషే. దేవునికి స్తోత్రం. ఆయన వెనక భాగము ఇజ్రాయేల్ సైన్య సమూహం 40 లక్షల మంది దేవుని బిడ్డలు ఉన్నారండి.
దేవుని ఆత్మ పొందిన మోషే ఎర్ర సముద్రం వైపు తన చేతిని కర్రను పైకెత్తమన్నప్పుడు చేతి కర్ర పైకెత్తగానే ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడి పాయలుగా మార్చబడింది. ఆమేన్. దేవుని ఆత్మ ద్వారా జరిగిన కార్యం అది. ఎర్ర సముద్రం పాయలుగా అయిపోయింది. ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రంలో ఎలా నడిచారండి? పొడి నేలను నడిచిరి అని ఉంది. అప్పుడు దాకా నీళ్లుగా ఉన్నట్టు సముద్రం అయిపోయింది తెలుసండి, పొడి నేలగా మార్చబడింది. కీర్తన గ్రంథం ఉంది అన్నమాట. పొడి నేలగా మార్చబడిను. చూడండి కీర్తన గ్రంథం నాని కొంచెం చేతులు చాపి మనం అంత గట్టిగా వెళ్ళి చెప్దాం, పెద్దగా చెప్దాం. హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 66వ కీర్తన 5వ చరణము 6వ చరణము 2 వచనాలు. ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి. చాలు చాలు, దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడండి చెప్పండి? ఎండిన నేలగా చేశాడు. ఇదంతా ఎలా జరిగింది మీరు గమనించండి. ఇక్కడ ఇజ్రాయేలుల యొక్క శక్తి చేత బలము చేత జరిగిందా? దైవజనుడైన మోషే బలము చేత శక్తి చేత ఈ కార్యం జరిగిందా? మీరు చెప్పండి. ఎర్ర సముద్రాన్ని ఎవడైనా పాయలుగా చేస్తున్నాడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? మనిషిగా పుట్టినవాడు. మాంత్రికులు ఏమండి, యాంత్రికులు కూడా చేయగలుగుతారు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలుగుతారా? చేతైద్దా? ఎవరి వల్ల కాదది, ఒక దేవుని ఆత్మ చేతనే ఆ కార్యము జరిగింది. ఆమెను చెప్పగట్టిగా. అంతే, అంత పెద్ద సమస్యను కూడా ఆత్మదేవుడు ఏం చేశాడు? ఆత్మ ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వెండిన నేలగా మార్చాడు. అప్పుడు దాకా నీళ్ళగా ఉన్నటువంటి ఆ నేలంతా వెండిపోయింది. ఈ రాత్రి మన జీవితంలో కూడా గమనిస్తే ప్రార్థన నడిపించబడుతున్న మనం, విశ్వాసులను చెప్పుకుంటున్న మనం, సేవకులను చెప్పుకుంటున్న మనం, దేవుడు ఎన్నో సందర్భాలు చెప్పాడు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. ఆమేన్. దేవుని ఆత్మచేతను నింపబడితే నీ జీవితంలో పర్వతము లాంటి సమస్య అయినా, ఎర్ర సముద్రమైన ఎదురుగా అడ్డుగా వచ్చిన, ఎరుకో గోడలో ప్రత్యక్షమైన, రోగముల ప్రత్యక్షమైన, కష్టాలు ఎదురైన, నష్టాలు ఎదురైనా దేవుని ఆత్మచేతను నింపబడ్డప్పుడు అవన్నీ కూడా నీ ఎదుటి ఏమైపోతాయి తెలుసా? చదును భూమిగా మార్చబడతాయి. మెరకలు ఎలాగ మార్చబడతాయి? నునుపుగా మార్చబడతాయి. ఆమేన్. మరి ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనించండి. పరిశుద్ధాత్మ లేకపోతే మన మట్టి శరీరాలండి. ఎన్నో సందర్భాలు మన వాక్యాలు అంటున్నాం, మట్టి ఘటం మంది. అప్పుడే బలహీనం అయిపోతాం, అప్పుడే ధైర్యం తెచ్చుకుంటాం, అప్పుడే కృంగిపోతాం, అప్పుడే మరలా ఏడుస్తాం, అప్పుడే నవ్వుతాం. అలాంటి శరీరం మంది. మట్టితో తయారు చేయబడ్డ మనం. మట్టికున్న స్వభావం, వర్షం పడితే పూర్తిగా ఏమైపోద్దండి? తడిసిపోయి మట్టి అంతా కాళ్ళకు అంటుకుంటుందండి.
వర్షం ఆగిపోతే ఎండిపోద్దండి. ఆ మట్టిని మరలా పలుగుబెట్టి తవ్వాల్సి వస్తుందండి. అయితే ఈ మట్టి ఘటములోనికి మహిమాత్మ చేతను నింపబడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చేతను నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు ఆత్మ ద్వారా ప్రతి కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. ఆమేన్. ప్రతి కార్యము దేవుని ఆత్మ ద్వారా జరిగిద్దండి. దేవుని ఆత్మ చేత ఎన్ని జరుగుతాయండి. దేవుని ఆత్మ లేకపోతే జరగవు, ఏ కార్యం జరగదు. మాకున్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. దేవుడు మనకిచ్చిన సమయం అంతా వ్యర్థమైపోతుంది. దేవుడు మనకిచ్చినటువంటి కృపంత దూరం అయిపోతుంది. గనుక నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మచేత దేవుడు ఏమన్నాడు? ఇది ఆత్మచేత నీ కార్యము జరుగును. ఆమెన్, ఆమెన్. జకరియా గ్రంథం మరలా చూడండి, ఓపెన్ చేయండి, 4వ అధ్యాయం చూడండి. చేతులు చాపి గట్టిగా చెప్దా, పెద్దగా చెప్దా. శక్తి చేతనైనను బలము చేతనైను కాక నా ఆత్మ చేతనివిది జరుగును. దేవుని ఆత్మ చేత జరిగే కార్యాలు. మరి నీ ఎదుట పర్వతం లాంటి సమస్య ఉందనుకో, నీ ఎదుట రోగాన్ని పుట్టించే పర్వతం ఉందనుకో, నీ ఎదుట నీ కష్టాన్ని తెప్పించే పర్వతం ఉందనుకో, నీ ఎదుట నీకు ఇబ్బందిని పుట్టించే పర్వతం ఉందనుకో, నీ ఎదుట అవమానాలనే పర్వతాలను ఎదుట నుంచున్నాయి అనుకో, నీ ఎదుట ఏమంటే కన్నీళ్ళనే పర్వతం నీ ఎదుట నుంచుందనుకో, నీ ఎదుట అప్పులనే పర్వతం నుంచుందనుకో, నీ ఎదుట పాపం అనే పర్వతం నుంచుందనుకో, ఆ పర్వతం నువ్వు ఎలా జయించగలుగుతావు? చెప్పండి అండి. నడవాలనుకుంటా ఎంతవరకు నడుస్తాం మనం అండి? సమస్యల వైపు, సమస్యలు ఎక్కువగా పరిగెత్తిస్తే కానీ సమస్యల ఎంట మనం పరిగెత్తుతాం, కానీ అవి మనకు దొరుకుతాయి. ఆ సమస్యలు ఎన్నటికి దొరకవు. దాటిపోవాలని దాటిపోలేము. గనుక మీ శక్తి చేత బలము చేత కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగుతుంది. దేవుని ఆత్మ ద్వారా కార్యం జరగాలండి. ఒక విశ్వాస జీవితంలో ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, లేదు ఒక పెద్ద సమస్య వచ్చి నీ మీద పడింది అనుకో, దాన్ని నువ్వు ఎలా జయించగలగాలి? తెలివి చేత, జ్ఞానము చేత, ఆలోచన చేత, తలంపుల చేత, శక్తి చేత, మన బలము చేత, మన యొక్క తెలివి చేత మనం జయించగలుగుతామండి? అన్నిటికీ మనం జయించలేమండి. ఎందుకంటే మన తెలివి, మన జ్ఞానము ఎలాంటిదో తెలుసండి? కొరింథీయులకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. లోకములో మీరు గమనించండి, లోకములో ఉన్న వాళ్ళని బలవంతులు మనకు కనిపిస్తారు. లోకములో బలవంతులు కనిపిస్తారు, బాగా బలవంతులు కనిపిస్తారు మనకు. లోకంలో ఎందరో కనిపిస్తారు బలవంతులు, బాగా జ్ఞానవంతులు కనిపిస్తారు, బాగా తెలివి కలిగిన వారు కనిపిస్తారు, మంచి ఆలోచన కలిగిన వారు కనిపిస్తారు, మంచి టాలెంట్ పర్సన్ అంటాం మనం, వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. మరి బలవంతులను సిగ్గుపరచుటకు
బలహీనమైన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. చేతులు చాపి గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనమైన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? మనం బలహీనులమే. గమనించండి, మనం ఎవరమే? బలహీనులమే, బలవంతులము కాదు. మనం బలహీనులమే, కానీ ఆ దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం బలవంతులుగా మార్చబడతాము. ఆమేన్. చేతులు చావు గట్టిగా చెప్పు, దేవుని ఆత్మ సంసోను మీదకు దిగి వచ్చింది. అతడు బలవంతుడైపోయాడు. ఒక్క పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపేసేసాడండి. దేవుని ఆత్మ ఎవరిలో? బైబిల్ యెహోవా ఆత్మ, చూడండి అక్కడ న్యాయాధిపతుల గ్రంథం. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి రావటము ద్వారా పచ్చి గాడిద ఎముకను తీసుకొని 1000 మందిని హతమార్చెను. చూడండి, అధ్యాయాలు చూస్తే మీకు అర్థమైంది. 12 అధ్యాయమా 13 వచ్చిన 13 అధ్యాయమా? ఎన్నో అధ్యాయమా? 15వ అధ్యాయము వచ్చిన చదువు. వచ్చినవి ఎంత? వినండి, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినందున అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మందిని చంపెను. ఆమెను చెప్పు గట్టిగా, పెద్దకు చెప్పాలి, చేతులు చాపి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన మీదకి బలముగా ఏమి వస్తాయి చెప్పండి మీరు? ఈ రాత్రి లోకంలో ఉంటున్నాం కదా, మన మీదకి ఏమేమి వస్తున్నాయి బలముగా? అబ్బో, బలముగా వచ్చేసిందండి అని చెప్తాం మనం, అవును కదా? మన మీదకి ఏమేమి వస్తున్నాయి బలముగా చెప్పండి, మీరు చెప్పండి. మన మీదకి బలముగా కొన్ని బలంగా దిగి వస్తాయి మన మీదకి. ఏమేమిటి? సమస్యలు, రోగాలు, దెయ్యాలు, అప్పులు, నిందలు, ఇబ్బందులు, ఆర్థికం, పేదరికం, ఇవన్నీ ఇప్పుడు మన మీదకి ఏమొస్తున్నాయి? బలముగా దిగి వస్తున్నాయి. ఆమేన్. ఇప్పుడు ఇవన్నీ మన మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు అతని మీదకి ఏమొచ్చిందండి? అవి ఎప్పుడైతే మన మీదకి ఆ సమస్యల బలముగా దిగి వస్తున్నాయో, ఆ దిగి వస్తున్న సమయంలో నీ మీదగా దేవుని ఆత్మ బలముగా దిగి వస్తే అప్పుడేం జరుగుతుంది? మీరే చెప్పండి. నీ కట్టబడిన సంఖ్యల్లో, నీ కట్టబడిన త్రాళ్ళు, నీ కట్టబడిన రోగాలు, నీకు కట్టబడిన బంధించబడిన అపవాది క్రియలు, నీ కట్టబడిన పేదరికం, నీ కట్టబడిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆమేన్. చేతులు చాపి గట్టి హుషారుగా చెప్పండి, పెద్దగా చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవన్నీ కూడా బలముగా వచ్చిన సమస్యలన్నీ దేవుని ఆత్మ నీ మీదకి బలముగా రాగానే అవన్నీ కూడా ఏమైపోతాయి తెలుసండి? కనుమరుగైపోతాయి. అర్థమవుతుందా? కనుమరుగైపోతాయి. అంతే. బలముగా నీ మీదకి దేవుని ఆత్మ దిగి రావాలి. నీ మీదకి బలముగా దేవుని ఆత్మ దిగి వస్తుందా, లేకపోతే ఏం దిగి వస్తుంది చెప్పండి అండి? కొంతమంది జీవితంలో మనం గమనిస్తే దేవుని ఆత్మ వాళ్ళ మీదకి బలముగా దిగి రాదండి. సమస్యలు బలముగా దిగి వస్తూ ఉంటే ఒకటి మనకు ఆమె ఫోన్ చేసి, అయ్యగారు బలముగా వచ్చేసిన సమస్యలు అందామె. ఏ ఊరమ్మా నీదని అడిగా. ఎక్కడ కాదు అయ్యగారు, అదే ప్రకాశం జిల్లా ఒంగోలు అంది. సరేనమ్మా, ఏంటమ్మా నీ సమస్యలు చెప్పన్నా. ఏం లేదు, చెప్పాల్సిన సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి అయ్యగారు. ఆ సమస్యలకు తట్టుకోలేకపోతున్నాం, ఊపిరి రావట్లేదు, ఆ బాధలు తట్టుకోలేకపోతున్నాం, ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం, అనుకోని రీతిలో వచ్చేసిన బలముగా వచ్చేసిన సమస్యలు అంది. నేను అన్నాను, సరేనమ్మా ప్రార్థన చేస్తాను, నీ చేతిలో నూనె డబ్బా పెట్టుకోమో, ప్రార్థన చేస్తాను, ఆ నూనె దేవుడు అభిషేకిస్తాడు, పూసుకో. ఎందుకంటే బైబిల్లో ఉందండి,
ఏమనుంది బైబిల్లో? నిర్గమకాండము చూడండి. నిర్గమకాండము చూడండి ఒకసారి. పద్నాలుగో అధ్యాయం అనుకున్నాను. 14 ఒక్క నిమిషం. 12వ అధ్యాయం ఒకసారి చూడండి. నిర్గమకాండము 21వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి, ఇక్కడ గొర్రెపిల్ల రక్తము, వినండి. గొర్రెపిల్ల రక్తం అంటే, గొర్రెపిల్ల రక్తం అంటే యేసయ్య రక్తము. ఆ రక్తము దేవుడు నూనెను రాసి మీరు ప్రార్థించినప్పుడు రోగికి స్వస్థత కలుగుతుందని ప్రభు చెప్పాడు. యేసు రక్తం అమ్మ, నూనె బొడ్డి పట్టుకున్నాము, ప్రార్థన చేద్దాం. యేసు రక్తంగా మార్చబడుతుంది, నీకున్న సమస్యలు తొలగిపోతాయి, విడుదల కలుగుతుందని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆమె అంది, అయ్యగారు చేయండి అయ్యగారు అంది. సరే ప్రార్థన చేశా. ప్రభువా, తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి, ఎన్నో సమస్యలు ఆ బిడ్డ ఎదిరించలేకపోతుంది. నేను అడిగి ఆత్మను పొందామంటే, అయ్యగారు ఆత్మను బంధువుల బాప్తీసం వరకే తీసుకున్నాను, మారు మనసు వరకే పొందాను, చర్చికి వెళ్తున్నాను అంతవరకు అంది. సరే కళ్ళు మూసుకోమని ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసిన ఆ నూనె యేసు రక్తముగా దేవుడు మార్చేసేసాడు. నీ ఇంటికి అడ్డ కమ్మెలకి, గడప కమ్మెలకి, కిటికీలకి అడ్డ కమ్మెలు, గడపల కమ్మెలకి యేసు రక్తాన్ని పుయ్యమ్మా, అది యేసు రక్తంగా మారిందమ్మా. దేవుడు నీకున్న సమస్యల నుంచి విడిపిస్తాడు, నిన్ను వాటన్నిటిలోంచి తప్పిస్తాడని చెప్పినప్పుడు ఆ రోజు ప్రార్థన చేయించుకుంది. మళ్ళీ ఉదయకాలం ఫోన్ చేసింది అమ్మాయి. ఫోన్ చేసి, అయ్యగారు రాత్రి మీరు ప్రార్థన చేసిన ఆ యేసు రక్తాన్ని పూశాను, గడప కమ్మెలకి, అడ్డి కమ్మెలకి, నిలువు కమ్మెలకి, మా పిల్లలకి, మా మేము నిద్రించే పడక కూడా యేసు రక్తాన్ని పూసాము, రాత్రి అంతా ప్రశాంతంగా ఉంది, ఉదయకాలం చాలా ఆనందంగా ఉంది మా ఇల్లు అంది ఆమె. అలాగని ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు నీకున్న బిక్కట్లో సమస్యలన్నిటినీ కూడా ఆత్మదేవుడు కాల్చివేస్తాడు. ఆమెను చెప్ప, చేతులు చాపి. పరిశుద్ధాత్మ నీ మీదకి బలముగా దిగి రాకపోతే నీకున్న సమస్యలు, నీకున్న విక్కట్లు, ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా నిన్ను పట్టుకొని ఏమండి, నీకు రోజు ఒక ముడేసి, రోజు ఒక ముడేసి నిన్ను బంధించేసేసి చిలకని, ఏమండి, ఆ చిలక బస్తీటువంటి వ్యక్తి ఏ విధంగా చిలకని దాన్ని పక్షిని ఏ విధంగా బంధిస్తాడో ఆ విధంగా సైతాను మనల్ని బంధిస్తాడని. కనుక దేవుని ఆత్మను, దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి నువ్వు. మరి ఈరోజు నువ్వు పొందుకుంటున్నావా? అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం. ఏనండి, ఆత్మ దగ్గరికి వచ్చాక బాగేనండి, ఆత్మ రావట్లేదు అయ్యగారు, పొందుకోలేకపోతున్నాయి అయ్యగారు, పొందుకుంటామని అయ్యగారు, అది గడువులు పెట్టుకునేది కాదండి. దేవుని ఆత్మ వాయిదాలు వేసుకునేది కాదండి. డబ్బులు అడిగి మనం వాయిదా వేస్తాం, వాయిదాలు అంటే రేపు ఇస్తాను పో అంటే వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే వాడు వాయిదాలోడు కాబట్టి. గడువులు పెట్టుకునేది కాదు, దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని ఆత్మను, దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మను పొందుకుంటే నీ ఎదుట ఉన్నటువంటివి ఆ పర్వతము లాంటి సమస్యలన్నీ కూడా ఆత్మదేవుడు చదును భూమిగా చేస్తాడు. ఆమెను చెప్పు, చేతులు చాపి. ఏ సమస్యన దేవుడు చదును భూమిగా చేస్తాడు. పర్వతమే చదును భూమి అయిపోతుంది, ఎత్తుకున్న పర్వతం సమలెమలైపోతుంది, నడిచేటట్లు మనకు ఉపయోగపడుతుంది. కొన్ని పర్వతాలు ఉంటాయండి, కొన్ని కొండలు ఉంటాయి, దాన్ని పగలగొట్టి
చిన్నగా నడుచుకుంటూ వెళ్ళేటట్లుగా, అందరికి అనుకూలంగా ఉండేటట్లుగా ఆ మెట్టలను, ఆ భూమిని సరళం చేస్తారండి. ఆ విధంగా ప్రభువు చేస్తాడు. కనుక ఆత్మను పొందుకోవాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా దేవుని ఆత్మ లేకపోతే మనం పరలోక రాజ్యాన్ని కూడా వెళ్ళం. ఆత్మను పొందుకొని దేవుని రాజ్యము కొరకు నువ్వు సిద్ధపడాలి. ఈ లోకములో ఆత్మ చేత నింపబడటానికి నువ్వు ఇష్టపడాలి. నీ శరీర కోరికలను చంపుకొని దేవుని సంధిలో ఉపవసించి, అయ్యా నన్ను ఆత్మతో నింపమని ప్రభువుని అడుగు. దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆత్మ చేత నింపుతాడు. ఆత్మాభిషేకాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ప్రభు ఈ మాటలు మన ఇంట్లో స్థిరపరిచి ప్రభు నెరవేర్చును గాక. ఆమె చేతులు చాపగట్టిగా చెప్దాం. హల్లెలూయా. మోకరించండి, చేతులు పైకెత్తండి.